యెహెజ్కేలు 18వ అధ్యాయం 30వ వచనంలో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టుడి అనే మాట చెప్తున్నాడు. అంటే మన పాపాలు మన శిక్షకు కారణాలు కాకూడదు అనేది ప్రభువు యొక్క ఉద్దేశం. ఎందుకంటే పాపం అనేది చాలా ఆనందంగా ఉంటుంది మొదట్లో, కానీ ఆ పాపం ఏం చేస్తుందంటే మనల్ని బంధించేస్తుంది. తర్వాత ఆ బందిఖానాలోంచి మనం బయటకు రాలేము, చాలా కష్టం. అయితే ఆ పాపం చివరికి మనల్ని ఏం చేస్తుందంటే నాశనం చేస్తుంది. అందుకే ప్రభువు చెప్తున్నాడు, మీరు పాపాన్ని విడిచిపెట్టండి అని చెప్తున్నాడు. 31వ వచనంలో చెప్తున్నాడు, నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకునుడి అని చెప్తున్నాడు. అంటే మనం పాత స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని మనం పొందుకోవాలి. అంటే పాపాన్ని విడిచిపెట్టి వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం.